దేవుని నాన్న స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రియబిడ్డలారా, అందరూ బాగుండారా? దేవుని యొక్క సన్నిధానంలో మనము పరిశుద్ధ లేఖనంలోకి వెళ్దాం. ఈరోజు దేవుడు మనకి రూతు గ్రంథము 1వ అధ్యాయం మనం చదువుకుందాము. న్యాయాధిపతుల కాలంలో ఆ దినములో ఆ దేశములో గొప్ప కరువు రాగా యేదా బెత్లెహేములో నుంచి ఒక మనుషుడు బయలుదేరిను. తన భార్య అని తన ఇద్దరు కుమారుల్ని అంటబెట్టుకొని మోయాబు దేశానికి కాపురం ఉండిరి. మరలా మనం చదువుకుందాం. న్యాయాధిపతుల దినముల్లో మోయాబు దేశము నిలేకని ఒక మనుషుడు ఉండెను. ఆ దేశంలో గొప్ప కరువు రాగా తన భార్య అని ఇద్దరు కుమారులను అంటబెట్టుకొని మోయాబు దేశంకి వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహాపరిశుద్ధుడా, కృపగల దేవ స్తోత్రం నాయన, సహాయం దయచి దీవించిన ఆయన జీవాకులతో మీ బిడ్డలతో మాట్లాడి అనేకులకి నాయన ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ధైర్యముగా మీ బిడ్డలు దీవించి నడిపించి మీరే మాట్లాడి పరిశుద్ధాత్మ దేవ మీ బలమైన కార్యాలు జరిగించి ప్రతి బిడ్డకి దీవెనకరంగా రక్షణకరముగా మీరు మాట్లాడి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనకి ఇక్కడ ఏంటంటే రూతు గ్రంథము మనం 1వ అధ్యాయంలో ఒక ఫ్యామిలీ మనకి కనపడుతుంది. నవోమి మరి తన భర్త ఇద్దరు కుమారులు బయలుదేరి మోయాబు దేశానికి బెత్లెహేము నుంచి వారు వెళ్తూ ఉండేవారు. అప్పుడు బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. మరి వారు వేరే దేశానికి వెళ్ళినట్లుగా మనకు కనపడుతుంది. ఇంచుమించుగా అక్కడ వారు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఇద్దరు కుమారులు భర్త చనిపోయినాక ఇద్దరు కుమారులు తల్లి నిలిచి ఉన్నారు. వారికి మోయాబు స్త్రీలను తీసుకొచ్చి వివాహం చేసిన తల్లి హల్లెలూయా నవోమి. కానీ ఆ తర్వాత ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఆ స్త్రీలు ముగ్గురే నిలిచి ఉన్నారు. అందుకు కోడళ్ళిద్దరూ తల్లి ఉన్నప్పుడు వారు నవోమి ఆలోచించింది, ఇక నా దేశం వెళ్ళిపోవాలి, ఎందుకు ఇక్కడ ఉపయోగం ఏమీ లేదు. వీళ్ళిద్దరిని కోడళ్ళు పిలిచి నవోమి రూతు ఓర్పాని పిలిచి, అమ్మ మీ పుట్టిళ్ళకి వెళ్ళిపోండి, మీరు అక్కడికి వెళ్ళి నెమ్మదిగా జీవించండి, వివాహాలు చేసుకొని నేను నా దేశానికి వెళ్ళిపోతున్నానని చెప్పి ఎప్పుడైతే తల్లి నవోమి చెప్పిందో ఆ మాట కుమార్తెల విషయంలో వారు ఓర్పైతే వెళ్ళిపోయింది. రూత్ అయితే నువ్వు నన్ను వెళ్ళొద్దని చెప్పి తన్నే మాట్లాడింది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు నాకు మరణం తప్పనిసి ఏది మన ఇద్దరిని ఏరు చేయటానికి వీలు కాదు అని రూతు అత్తగారితో చెప్పినప్పుడు ఆమెకి అర్థమైందేమో. ఇక ఆలోచన చేసింది, సరేనమ్మా అని మన ఇద్దరిని ఎవరు ఏరు చేయటానికి వీలు కాదు అని నవోమి రూతు ఆ దేశము వెళ్ళిపోవటానికి ఇష్టపడ్డారు. హల్లెలూయా. ఒక యవనస్రాలు భర్త లేకుండా యవన కాలంలో ఉంది. ఈ దేశము కాదు, వేరే దేశం స్త్రీ అయినప్పటికైనా తనలో ఉన్న ఒక గొప్ప మనసుని దేవుని వైపు తిప్పినట్లుగా మనకు కనపడుతుంది. హల్లెలూయా. మొదట ఆమె రూతులో ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే వదిలిపెట్టడం. అంటే తన దేశాన్ని వదిలిపెట్టింది, ఆల్రెడీ తన ప్రజలను వదిలిపెట్టింది, తన తల్లిదండ్రులను వదిలిపెట్టింది, సమస్తము వదిలిపెట్టి దేవుడుని ఆమె ముసల అయిపోయిన వృద్ధాపానికి వచ్చిన అత్తగారితో ఉండాలని ఒక తీర్మానం చేసింది. హల్లెలూయా. ప్రియబిడ్డలా, నిజమే కదా. అలాంటి తీర్మానం చేసి ఆ దేశానికి వారు వెళ్ళిపోయినప్పుడు వెళ్తానికి ఇష్టపడి నవోమి వెళ్ళిపోయినప్పుడు ఆ దేశంలో అందరూ కూడా నవోమి వచ్చింది, ఎలా ఉండారమ్మా, ఏంటి బాగుండారా అంటే నవోమి ఒక మాట అంటుంది, నన్ను నవోమి అని ఎవరు పిలవకండి, నా పేరు మారా, ఎందుకంటే నా జీవితం చేదైపోయింది, ఇలా అయిపోయింది గనక నేను మధురంగా లేను గనక
మరి నన్ను అలా పిలవద్దు అని ఎంతో మరి ఆమె బాధపడింది. హల్లెలూయా. అయినా దేవునికి తెలుసు మన మనసు, మన హృదయము, మన ఆలోచనలు, మన యొక్క దుఃఖము, బాధ, వేదన ఉన్నా లేకపోయినా సర్వశక్తిమంతుడు ప్రియవిడలారా మనల్ని నడిపిస్తున్నాడు ఆయన. అందుకే ఇక్కడ ఆ తల్లిగారు మరి దేవుని యొక్క సన్నిధానంలో వారిద్దరు కూడా వెళ్ళిపోయినప్పుడు మరి ఒక ఆలోచన చేసింది. ఏంటంటే మరి పోషించాలి కదా, అత్తగారిని మరి పోషించాలా. అమ్మ ఇదిగో మన బంధువుడైన మరి బోయజ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ ఊరిలో, ఆ పొలంలోకి వెళ్ళి పరిగెలేరుకో. హల్లెలూయా. ఆ పొలంలోకి వెళ్ళి ఆమె పరిగెలేరుకుంటుంది. ఆ అత్తని మరి తీసుకొచ్చి ఉదయాన్నే చీకటితో వెళ్ళి ఆమె సాయంత్రం మసకబడేంత వరకు పరిగెలేరుకుంటా ఉంది. హల్లెలూయా. పరిగనగా పొలం అనగా దేవుని యొక్క సంఘం, మరి ఇల్లు, మరి యొక్క పరిగనక దేవుని వాక్యము మనం తెలుసుకున్నట్లయితే ఆమె యవ్వన కాలంలో మరి ఏమాత్రము తన బంధువుల ప్రేమ కానీ ఎవరిని ఆహ్వానించలేదు. అటువైపు వెళ్తానికి ఆమె ఇష్టపడలేదు. ఎందుకంటే మరి నవోమీలో కొన్ని ఆమెలో ఉన్న పద్ధతులు ఆమె చూసింది, తన దేవుడి గురించి తెలుసుకుంది. హల్లెలూయా. ఆ గొప్ప ప్రేమనే ఆమె గుర్తెరిగింది. అందుకే అనురాలైనప్పుడు ఆ దేశాన్నే వదిలిపెట్టి మరి వృద్ధాప్యంలో తల్లికాడ అత్తకాడ ఏమి ఉండదు కదా, ఆమె సుఖభోగ్యాలు ఏమి ఉండవు కదా. కానీ అందుకే యవ్వన కాలంలోనే ప్రతి ఒక్కరూ దేవుని తెలుసుకోవాలి, దేవుని మార్గంలో నడవాలి, దేవుని కొరకు జీవించే ఒక గొప్ప తీర్మానము నువ్వు చేయాలి మధ్యాహ్న కాలంలో. హల్లెలూయా. అందుకే దానిలో తీర్మానమే కాదు, ఒక త్యాగం, ఆమెతో ఏకీభవించి నడవటం, ఆమెను పోషిస్తాం, ఆమె మీద ఒక బాధ్యత తీసుకొని. హల్లెలూయా. నిజంగానే రోజున ఈ దినాల్లో బాధ్యతలు ఉన్నాయా? పిల్లలకి తల్లిదండ్రుల మీద ఒక అవాకన కలిగి ఉండారా? తల్లిదండ్రులు పిల్లల మీద బాధ్యత కలిగి ఎన్నో మరి ఆలోచనలతో పిల్లల్ని చదివించి మంచిగా ప్రయోజకులు అవ్వాలి. వీరు మనకులాగా ఉండకూడదు, వీరు గొప్పవారిగా ఉండాలి, మంచి వారికి మార్గాన్ని చూపించాలి అని తల్లిదండ్రులకు ఉన్న ఒక ఆలోచన. అలాగే మన దేవుడైన మన ప్రభు కూడా మంచి ఆలోచన మన మీద ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఈ రోజున నెమ్మదిగా, సమాధానముగా, శాంతిగా, ఆరోగ్యముగా ఎన్నో రకాలుగా మనం జీవిస్తానికి మరి దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకే ఆ సర్వసత్యంలోకి నడవటానికి రూతుకి ఇష్టమైంది. సత్యదేవుణ్ణి గుర్తెరిగిందామా, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసుకుంది. ఇక ఈ మార్గమే నాకు స్థిరమైనది, ఈ మార్గంలో నాకు దీవెన ఉండిద్ది అని ఆనందము, ఆ మార్గంలో ఆమె నడవటానికి ఇష్టపడింది. హల్లెలూయా. అందుకే ఆమె వెళ్ళి ఆ పరుగులు ఎరుతా ఉన్నప్పుడు మరి ఇంటి ఆ చేని యజమాని వచ్చి, బోయాజు వచ్చి, ఎవరు ఈ చిన్నది అని పనివారిని అడిగాడు. హల్లెలూయా. ఆ పనివారు అన్నారు, అయ్యా మోయాబురాలు అంట మీ బంధువురాలు ఒక కోడలు, ఏమో మరి వచ్చి పరిగెలేరుకుంటుంది అని చెప్తే, అయితే ఈమెకి గుప్పుడులు వదిలిపెట్టండి, ఈమెకి పనులు వదిలిపెట్టండి, ఏమో ఏరుకోనండి, ఏమైనా ఎవరు ముట్టకూడదు, ఎవరో ఈమెకేమీ మాట్లాడకూడదు అని ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే నువ్వు తండ్రి మాట ఉంటావో, దేవుని యొక్క మాటలో, దేవుని యొక్క పనిలో నమ్మకంగా స్థిరత్వముగా ఉన్నప్పుడు దేవుడు ముట్టొద్దని మరి బోయజు మరి క్రీస్తుకి హోదాగా ఉన్నాడు. మరి అందుకే ముట్టొద్దు
ఎవరు కూడా ఈ చిన్నదాన్ని ముట్టడానికి వీలు కాదని ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. రోజున మన ఆత్మీయ జీవితంలో కూడా మనం నడుస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఎవరు కూడా ముట్టడానికి వీలు కాదు. అందుకని మన దేవుని సన్నిధానంలో మనము ఆ బలమైన కార్యాలు మనము జరిగించాలి. దేవుడు జరిగిస్తాడు నీ పక్షాన. అంటున్నాడు, అమ్మా నీవు సమాధానము యెహోవా నిన్ను దీవించునుగా కంటే, అయ్యా నా ఏలినవాడని నన్ను ఏం చూసి నాకు కరుణిస్తున్నావు, కట్టేస్తున్నావు, నాలో ఏమి చూసావయ్యా, పరదేశినై ఉన్నాను కదా నేను అని చెప్పింది. కానీ లేదమ్మా, నీ సాక్ష్యాన్ని నేను విన్నాను. యవనస్తురాలు మీ అత్తగారి కోసం నువ్వు చేసే ప్రతి పనిని ఈ లోకంలో మరి నీ సాక్ష్యాన్ని నేను విన్నాను గనుక నీవు ఈ పొలంలోనే ఏరుకో, ఈ కుండలో నీళ్ళే త్రాగు అంటే దేవుడు అంటున్నాడు, ఈ సంఘంలోనే ఉండు, ఇక్కడే నీవు నీరనగా వాక్యము, ఈ ఉపదేశము నీవు అంగీకరించి ఈ ఉపదేశంలో కట్టబడి నువ్వు దేవుని యొక్క రాజ్యానికి వారసుడుగా వారసురాలుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిజమే కదా. మరి మనం చూసినట్లయితే ఆ స్త్రీ మరి ఆ రీతిగా ఎంతో కష్టపడి, మరి కష్టం అనుకోక రాత్రి పొగలో కూడా మరి చీకటితో కూడా ఎంతో కష్టపడే అనుభవం ఉండాలి. ఈరోజు నీవు కూడా దేవుని కొరకు కష్టపడే మనసు, ఆయన మాటకి నీవు లోబడేవాడుగా ఎవరైతే మనం దేవుని మాట వింటామో వారందరికీ దేవుని యొక్క ఆ మార్గం తెరవబడుతుంది. హల్లెలూయా. అందుకే ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, రూతులో ఉన్న లక్షణాలు వదిలిపెడతమే కాదు, స్థిరంగా శాశ్వతంగా ఇక మార్గాన్ని ఆమె దృఢపరుచుకొని దేవుని యొక్క సన్నిధానాన్ని అనుభవిస్తూ ఉంది. హల్లెలూయా. అందుకని ఆమె జీవితంలో మరి ఒక అనురాలైనప్పటికైనా కూడా క్రీస్తు వంశావళిలో రాయబడిన, అందుకే ఆమె పేరు ఎక్కడో మరి చూసావా, నీవు కూడా నేను కూడా క్రీస్తు వంశావళి. ఈ రోజున నీవు మారు మనసు పొంది రక్షించబడిన ప్రతివారు క్రీస్తు వంశావళి. ఎవరైతే నమ్మకమైన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఆయన సన్నిధానంలో ఉంటారో అటు గొప్ప కృప మనకు దేవుడిస్తున్నాడు. హల్లెలూయా. అందుకని ఆ కృపను మనం సంపాదించుకునేవారుగా కదా దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మరి ఎంతమంది ఈ రోజున దేవుని కొరకు సమర్పించుకున్నారు. నిజంగా నీ లోకములో ఎన్నో సుఖభోగ్యాలు, ఆనందాలు, సంతోషాలు ఉంటాయి. ఇవి మనకి ఏమాత్రం శాంతి సమాధానం ఇవ్వవు. కానీ దేవుని మార్గంలో ఉన్న వారందరికీ సుఖశాంతి సమాధానాలు మనకిస్తారు దేవుడు. అందుకనే ఈ స్త్రీ మరి చెమట ఓడ్చి ఎండలో కూడా ఏమో పని చేస్తుంది. అవి ఎవరో తెచ్చి మరి దంచి ఎంతో కష్టపడి అది ఆహారానికి మరి ఆహారం ఇస్తుంది అత్తగారికి. ఈ దినాల్లో ఎవరైనా మరి అత్తగారిని అలా చూసేవాళ్ళు ఉన్నారంటావా? ఒకవేళ ఉంటే చాలా ధన్యులు. ఎందుకంటే పెద్దవారిని మనము ఎప్పుడైతే ప్రేమిస్తామో, వారి జీవితంలో యథార్థంగా జీవిస్తామో, దేవుడు నీ పక్షాన మరి మార్గాలు తెరుస్తాడు. నీ యొక్క జీవితంలో సమస్తము నీకు ఏది కొదువు లేకుండా, కొరత లేకుండా చేస్తాడు కదా. ఈ లోకంలో మరి అనేకమైన ఉంటాయి. ఏంటి ఈ లోక సంబంధమైనవి, మరి ఈ లోకంలో వ్యాపారాలు అవి చేస్తే మనం ఘనంగా పెద్దవాళ్ళం అయిపోవాలి, త్వరగా ఈ ఉన్నతమైన మార్గాలకి వెళ్ళిపోవాలి మనము అంటే. కానీ మరి అట్లా ఆలోచించిందా రూతు? ఏమాత్రం ఆలోచించలామా. అందుకే మనము అబ్రహామును మనం చూసినప్పుడు అబ్రహాము కూడా దేవుని యొక్క మాటకి లోబడి ఆయన పిలవంగానే వెంటనే లేచి వచ్చాడన్నమాట. ఇదిగో నేను చూపించిన దేశానికి ఆదికాండంలో 12 అధ్యాయాలు మనం చూసినప్పుడు అబ్రహాము జీవితంలో మరి దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే
నువ్వు ఎల్లు, అక్కడికి వెళ్ళి నేను ఆశీర్వదిస్తాను, నిన్ను నీవెవరైతే ఆశీర్వకర్తగా చేస్తానని దేవుడు మరి ఎంతో చెప్పిన రీతిగానే వెళ్ళాడన్నమాట. వెళ్ళి మరి ఆశీర్వాదానికి వారసులుగా మరి ఇసుక రేణుల వల్లే అబ్రహాము సంతానాన్ని వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు నీతో కూడా వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ వాగ్దానం ఏంటంటే, నీవు చూపించిన దేశానికి వెళ్ళండి అన్నాడు. మన దేశం ఏంటంటే పరలోకం. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఆ రాకడలో మనం ఎత్తబడాలంటే, ఆ రాకడకి సిద్ధపడాలంటే ఆ పొలములోనే మనము స్థిరముగా, అంటే సంఘములో నీవు ఒక మంచి పరిచర్యకురాలుగా, ఒక పని చేసేవాడుగా, నమ్మకంగా సహరించేవారుగా, మరి దేవుని మాటకి ఇదేలు కలిగి ఎవరైతే ఉంటారో వారందరికీ దేవుడు ఒక ఉన్నతమైన మార్గాలు తెలుస్తున్నాడు. హల్లెలూయా. అందుకని మన జీవితంలో మనము నిజముగానే ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన పట్ల దేవుడు చేస్తున్నాడు. అంటే దేవుడు చేసే ప్రతి కార్యాన్ని మనము సంపాదించుకోవాలి. హల్లెలూయా. పంట కాలం వచ్చినప్పుడు, అంటే యువల కాలం యువల కాలం అంటే పంట, ఆ పంట కోసి మరి ఆ పంటని పనల మోసుకొని వదిలిపెట్టాలి అంటే ఆ రైతుకి మరి దయ, ప్రేమ, పరిగెలు ఏరుకోవటానికి కూడా దయ ఉండిద్ది కదా. మా చేలు ఏరుకోవద్దు అంటారు కదా. కానీ అలా కాకుండా ఈమెకి వదిలిపెట్ట అంటున్నాడు. అంటే ఆమె ఎంత నమ్మకస్తురాలో, ఎంత గుణలక్షణాలు ఆమెలో ఉన్నాయో, ఏది ఆశపడకుండా ఉచితంగా కాకుండా కష్టపడి మరి దేవునిలో యథార్థముగా తనలో అన్నీ కూడా వదులుకొని దేవుని మార్గాన్ని ఎతికింది. హల్లెలూయా. అలాగే రోజు నీవు కూడా దేవుని మార్గాన్ని ఎతుకుతున్నావా? ఇప్పుడు కాదులే ప్రభా, ఇంకా టైం ఉంది, ఇంకా చాలా వయసు ఉంది అనుకోబాక. ఎందుకంటే సమయం లేదు, రేపటి రోజు మంద కాదు, ఈరోజే దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎన్నో విధములుగా మనము వాయిదాలేసే పని లేదు. ఎందుకంటే ఇదే అనుకూలమైన సమయం, ఇదే నీకు దేవుడిచ్చిన ఒక మంచి సమయాన్ని. యవనస్తులారా, మీరు త్వరగా దేవుని యొక్క మార్గములో నడిచినట్లయితే ఈ కార్యములు దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను గొప్పదానిగా, గొప్పవాడుగా దేవుడు చేయటానికి ఆశపడుతున్నాడు. నీవు కూడా నీ మనసుని దేవునికి సమర్పించుకున్నట్లయితే ఎన్నో కార్యములు దేవుడు మన పక్షాన్ని చేస్తున్నాడు. ఆమెని వివాహం చేసుకోవటానికి అనేకులు ముందుకి వచ్చారు, కానీ మా వల్ల కాదు, మేము నువ్వే చేసుకోమని బోయాజు, నువ్వు బంధుడివే కనుక ఆమెను వివాహం చేసుకోవటం. నిజంగానే మరి ఆమెకి వివాహం చేసి ఆమెకి మరి ఆమె వంశావళి అవటానికి ఓబేత్ అనే కుమారుడు పుట్టాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం చూసినప్పుడు క్రీస్తు వంశావళిలో రాయబడినట్లుగా మనం చూస్తాం. నిజమే కదా. ఎంత ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేసే, ఎన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు మన పక్షాన్ని చేస్తున్నాడు. దేవుడు నిజమే కదా. ఆశ్చర్య కార్యాలను మనము గ్రహించేవారుగా ఉండాలి. అందుకే బోయాజు అన్నాడు, మీలో ఎవరైనా ఆమెను వివాహం చేసుకోండి అంటే మేమెవరూ చేసుకోము, నువ్వు బంధువుడు చేసుకోమన్నారు. బోయాజుకి వివాహం చేసి మరి ఆమె ఆ దేశంలో మరి నవోమి యొక్క స్థితిని మరలా దేవుడు మార్చి ఆ ఫ్యామిలీని కట్టి మరి ఎంతో గొప్ప ఒక జీవగ్రంథములో ఒక గ్రంథమే దేవుడు నిరూపించాడు. నిజమే కదా. ఎవరైతే దేవుని మాట వింటారో జీవగ్రంథంలో రాయబడిద్దో కదా. మనకి ఇక్కడ మన గ్రంథాలు ఉన్నాయి. ఇక్కడ ఎస్తేరు గ్రంథం ఉంది, రూతు గ్రంథం ఉంది. స్త్రీలు మరి
గ్రంథాలే రాయబడినట్లుగా ఎంత గొప్ప దేవుని యొక్క పాత్రలుగా, ఒక దేవుని యొక్క బిడ్డలుగా వారు తీర్చిదిద్దబడ్డారు. ఈరోజు నీవు కూడా తీర్చిదిద్దబడాలి. ఈరోజు నీవు కూడా మరి జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు లెక్కించబడాలి. ఎప్పుడైతే మరి జీవ గ్రంథంలో లెక్కించబడిద్దో మరి నిజముగానే ఆ రోజు మరి మనం పరలోకం వెళ్ళినప్పుడు జీవ గ్రంథంలో ఎవరి పేరు ఉండిద్దో అని మనకి ముందుగానే దేవుడు ఈ పరిశుద్ధ లేఖనములో ప్రతి ఒక్క వాక్యములో మరి మనము ప్రకటన గ్రంథంలో చూసుకున్నప్పుడు జీవ గ్రంథం అని అక్కడ మనకి 2 గ్రంథాలు కనపడతాయి. జీవ గ్రంథం మరి వేరే గ్రంథం. అది ఆ గ్రంథంలో ఎవరి పేరు ఉండిద్దో అంటే భూలోకంలో నీవు ఆయన మిత్తము యేసయ్య మిత్తం నీవు ఏ పని నువ్వు చేస్తున్నావు, ఆయనకిష్టమైన పనులు మనం చేసినప్పుడు మన జీవితం మరి జీవ గ్రంథంలో రాయబడింది. హల్లెలూయా. నిజమే కదా, జీవ గ్రంథంలో రాయటం అంటే అది సామాన్యమైన విషయమా? ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొంది ఈ మధ్యాహ్న కాలంలో మరి జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడతాయి అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మన జీవితం ఎన్నాళ్ళు ఉన్నాయి ఇక్కడ, ఎన్ని సంవత్సరాలని కాదు, మరి ఎన్ని రకాలుగా మనం ఈ లోకంలో జీవించిన ఒక రోజున మన స్థలం వేరుగా ఉందని చెప్తున్నాడు ప్రభు. అక్కడ మనం వెళ్ళాలి ఒక రోజున. ప్రతి ఒక్కరమే అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. అందుకే వెళ్ళే మనము దేవుని యొక్క రాజ్యానికి అర్హులుగా తీర్చిదిద్దబడి ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ మనం త్వరగా మనం దేవుని యొక్క ఎత్తబడే గుంపులో ఉండటానికి ఇష్టపడేవారుగా, లోకాన్ని బట్టి కాక మన జీవితాన్ని ఎంతగానో మనం దేవుడు ప్రేమిస్తున్నాడు నిన్ను నన్ను. హల్లెలూయా. క్రీస్తు మన కొరకు ఆయన దిగి వచ్చాడు. సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ఎందుకంటే ఏ మంచి మనలో లేదు, కానీ మనల్ని ప్రేమించాడు ఆయన మొదటగా. ఆయన ప్రేమించాడు కనుక ఆ ప్రేమని మనం అర్థం చేసుకున్నట్లయితే మన తండ్రి మన కొరకు చేసిన త్యాగాన్ని మనం ఏమాత్రం మర్చిపోవటానికి వీలు కాదు. ఈ లోకంలో ఆయన ఘనమైన సాక్షిగా ఒక బలమైన పాత్రగా దేవుడు వాడుకోవాలని నేను ఆశపడుతున్నాడు. నిజమే కదా, దేవుడు చేసే ప్రతి కార్యాన్ని మనం గ్రహించేవారుగా ఉండాలి. ఉచితంగా ఇచ్చే ఆయన కృపని ఎన్నో రీతిగా ప్రియబిడలారా ఈ మధ్యాహ్న కాలంలో మనం మనసు మార్చుకొని నిజంగానే రూతు ఏ రీతిగా మరి తన మంచి గుణలక్షణాలు కనపడుతున్నాయి మనకి, వదిలిపెడతమే కాదు సుబుద్ధిరాలయ్యి మరి ఆమె మరి దేవునికి నమ్మకస్తురాలుగా, సంఘములో నమ్మకస్తురాలుగా, కుటుంబంలో మరి అన్ని విధములుగా ఆమె సంపాదించుకుంది. మనం కూడా సంఘములో, సమాజంలో, ఈ లోకములో, మన కుటుంబంలో మరి సాటివారితో అందరితో మనం నమ్మకస్తులుగా దేవుని దృష్టిలో యథార్థవంతులుగా జీవించినట్లయితే మనం ఆశీర్వదించబడతాము. అందుకని ఆయన కృపను మనం సంపాదించుకొని ఈ భూలోకంలో మరి నిజంగానే ఆయన సాక్షిగా ఉండాలని ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదించబడాలని ఈ మధ్యాహ్న కాలంలో సిలువ నీడలో మనందరం కొనసాగించి దీవించబడా దేవుడు ఆ గొప్ప కృప మన మీద కృప ఉంటే కృప పొందుకొని దీవించి ఆశీర్వదించాలని దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల స్తోత్రాలు, సహాయం దయచే దేవా, ఇప్పుడు వరకు నీ పరిశుద్ధ లేఖనం నుంచి ఆయన అనేకమైన మాటలు మాతో మాట్లాడిన దేవ స్తోత్రాలు అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి ఆ మాటల ద్వారాగా నాయన, మీ మాటల ద్వారాగా ప్రతి బిడ్డని బలపరచండి, స్థిరపరచండి, ధైర్యవంతులుగా చేయండి. ఈ లోకంలో నాయన సాక్షిగా మీ పాత్రలుగా నాయన ఎవరికైతే రక్షణ లేదో నాయన రక్షణ భాగ్యం తెరవండి ప్రభా. అయ్యా నీ యొక్క స్థిరత్వముగా నమ్మకస్తులుగా భూలోకంలో ప్రభా నీ రాకలో ప్రతి ఒక్క బిడ్డ గ్రహించే కృప దయచే నాయన.
బిడ్డల సమస్యలన్నీ అంటే కష్టాలు, బాధలు, విరుకులు, ఇబ్బందులు, సమస్యలు, ఆర్థిక బాధలు, అప్పు సమస్యలు, బిడ్డల్లో ఉన్న కన్నీటిని మీరు నాట్యముగా మార్చండి. సమస్త కార్యాల మీద జరిగిచ్చే దేవుడు నాయన. మధ్యాహ్న కాలంలో ప్రభా ప్రతి బిడ్డని మీరు దర్శిస్తున్న దేవా, ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని మీ యొక్క చేతులకు అప్పగిస్తున్న యేసయ్య స్తోత్రాలయ్యా. ఈ యొక్క యజ్ఞమ కాలంలో ఆయన యజ్ఞం రాయిస్తుండగా ప్రతి వారు అయ్యా నీ యొక్క తెలివి జ్ఞానంతో నింపు నాయన. ధైర్యమంతులుగా చేయి, శక్తిమంతులుగా చేయి, ప్రయోజకులుగా చేయనాయన. వారందరూ అయ్యా మంచి ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యే కృపద ఇచ్చే నాయన. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా, ధైర్యపరచండి నాయన. అయ్యా కృప చూపించండి, నడిపించండి ప్రభా. ఇదిగో అనారోగ్యాలు ఎంతోమందికి నాయన, ఆరోగ్యం లేని పరిస్థితులు, అనారోగ్యాలు ఉండే స్వత్తవచ్చు నాయన. మీరు రక్తంతో కడిగి పవిత్రపరిచి ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి నాయన. సాతాను బంధకాలను చెడిపించి శక్తి కలిగిన నామాలు, అతి కరగల నామాల ప్రతి వారికి గొప్ప విడుదల ఇచ్చి అయ్యా నీ సన్నిధిలో గంతులు వేసే కృప దయచి మీ గొప్ప కృపని బిడ్డల మీకే సహాయం దయచేసి ఆశ్రదించి మీ కృపలో భద్రపరిచి ఒక్కొక్కరితోనూ మాట్లాడు ప్రభా. ఏ దుష్టుడికి అధికారం లేకుండా నాయన ప్రతి వారిని మీరు తాగుతున్నదే స్తోత్రాలయ్యా. ఆర్థిక బాధ, అప్పు సమస్యలు కొట్టివేసి మైండ్ మీద శోధన పంచుకొని ఆయన మంచి జ్ఞానము, తెలివి ఈ లోకంలో నాయన జీవించినంతకాలం నీ సాక్షిగా ఉండి ప్రతి బిడ్డ దీవించి ఆశ్రదించి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.